వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరో కీలక నేత రాజీనామా చేశారు. గత 15 ఏళ్లుగా పార్టీ కోసం కృషి చేసిన విశాఖ నేత దామా సుబ్బారావు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో తనకు గుర్తింపు లేకుండా పోయిందని, కష్ట సమయంలో పార్టీ తన పట్ల అన్యాయం చేసిందని దామా సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేయడానికి నిర్ణయించుకొని ఇవాళ మీ అందరం కూడా ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే నేను ఒక కమ్మ కులస్తుడిగా ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి దాదాపుగా 15 సంవత్సరాలు సామాజికంగా కూడా వెలివేయబడి ఈ పార్టీ కోసం ఎన్నో విధాలుగా ఆర్థికంగాను సామాజికంగాను దాదాపుగా నా వ్యాపారాలన్నీ వదులుకొని కూడా ఈ పార్టీ కోసం నేను అహర్నిశలు కష్టపడి పనిచేశాను. కమ్మ సామాజిక వర్గానికి చెందిన తన లాంటి నేతలు పార్టీకి ఎంతగానో సేవలందించారని, అయినప్పటికీ పార్టీ తనను చిన్నచూపు చూసిందని ఆరోపించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమాత్రం కనీసం గుర్తింపు లేని విధంగా నేను ఈ పార్టీలో కొనసాగాను. నేను చాలా బాధతోటి అవమానంతో ఈ పార్టీ నుంచి ఈరోజు నిష్క్రమిస్తా ఉన్నాను. నేను రాజకీయంగా ప్రజలకి అందుబాటులో ఉంటానని స్పష్టం చేసిన దామా సుబ్బారావు తన భవిష్యత్ దిశపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని సంకేతాలు ఇచ్చారు. నన్ను గుర్తించకపోవటం అనేది ఒక బలమైన కారణం. 15 పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కనీసం నా సామాజిక వర్గంగా విశాఖపట్నంలో 3 జిల్లాల్లో పార్టీకి పనిచేసిన నేను ఒక్కడినే. నా తర్వాత ఎవరో ఒకళ్ళిద్దరు తర్వాత లాస్ట్లో వచ్చారు. అంతేకాకుండా పార్టీ ఆవిర్భావంలో ఉన్న ఫస్ట్ నాయకుడు నేను. పార్టీ జెండా కట్టింది నేను. ఇక్కడ నా తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్లో వచ్చిన ప్రతి ఒక్క నాయకుడు నా తర్వాత వచ్చిన వ్యక్తి ఈరోజు కూడా. ఆ విధంగా చూస్తే పార్టీ నన్ను ఖచ్చితంగా మర్చిపోయింది పార్టీ. అంతేకాకుండా ఈ పార్టీలో పనిచేసిన నా కేసులు మిగిలిన నేను ఒక సమసామాజికం చెందినవాడిని కాబట్టే పార్టీ నన్ను గుర్తించలేదని నేను అనుకుంటా ఉన్నాను. ఈరోజు భవిష్యత్తు చూస్తాను. నేను ఖచ్చితంగా అయితే రాజకీయాల్లో ఉంటాను. నేను రాజకీయాల్లో కొనసాగుతాను. నేను మళ్ళీ మీ అందరిని ప్రెస్ మీట్ పెట్టి నా భవిష్యత్ కార్యక్రమం ఏంటి, నేను ఏ పార్టీలోకి వెళ్తున్నాను అనేది మళ్ళీ మీ అందరికి తెలియజేసి మీ అందరితోటి మళ్ళీ చర్చించిన తర్వాతే నేను మళ్ళీ తర్వాత స్టెప్ తీసుకుంటానని చెప్పి తెలియజేస్తాను. ఇక దామా సుబ్బారావు రాజకీయ భవిష్యత్ దిశ ఏంటో చూడాలి. ఆయన నిర్ణయం విశాఖ రాజకీయాల్లో ఎంత ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే.